నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి. కొడాలి నాని ప్రెస్ మీట్, టీడీపీ శ్రేణులపై ఫైర్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామోజీరావు మరణం చాలా బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. రామోజీరావు మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన తెలిపారు. సమాజ హితం కోసమే అనునిత్యం కష్టపడ్డాడు. తెలుగు జాతి కోసం అహర్నిశలు పనిచేశారు ఆయన. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ, చిత్ర పరిశ్రమకు కూడా ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని. ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి, పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు, నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. ఒక ఈనాడు శాశ్వతం, అదే మరి ఈటీవీ శాశ్వతం. ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పేవారు, నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి, అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి, టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు. అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది. నా జీవితంలో ఎన్నో సంఘటనలు, నాకు ఎప్పుడైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనతో నేను కన్సల్ట్ చేస్తే దాన్ని ఏం చేయాలనో ధైర్యాన్ని వ్యక్తి అతను. అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహించాడు. ఆయన ఎప్పుడు కూడా ధర్మం సైడే ఉన్నాడు, అదేవిధంగా పనిచేశారు. అందుకే ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన. దానికి కారణం ఆయన జీవితం మొత్తం ఆయన సంపాదించిన విశ్వసనీయత. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఆయన ఆశయాలు తెలుగు జాతికి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తారు. అందుకనే ఈరోజు ఒకటే కోరుతున్నా, ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రింగుమంటూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి. తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి, అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈనాడు ప్రేక్షకులకి, ఈటీవీ ప్రేక్షకులకి రామోజీరావు గారి
ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి, అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారికి భగవంతుడు ఒక శక్తిని ఇవ్వాలి. ఆ శక్తితో మళ్ళీ ఈ లెగసీని కంటిన్యూ చేసి రామోజీ గారి యొక్క స్ఫూర్తి చిరస్థాయిగా ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా. అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆయన చేసిన పనులు శాశ్వతం. భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తెలుగువారి అందరూ ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చిత్రంలో కానీ అదే రకంగా జర్నలిజం ఫీల్డ్లో కానివ్వండి, ఒక వ్యాపారవేత్తగా తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే స్థాయిలో ఈనాడు పత్రిక తనదైన శైలిలో నిక్కచ్చిగా, నిర్భయంగా, ముక్కుసూటిగా ఆ రకంగా ఒక పత్రికా యజమానిగా క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు గారు. వారు విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడిపి దేశంలోని అతి గొప్ప ఒక ఫిల్మ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్లో నిర్మించి, హైదరాబాద్కే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గొప్ప మరి ఫిల్మ్ సిటీగానే కాకుండా ఏ రకంగా మొత్తం ప్రపంచమంతా ఆకర్షించే రీతిలో వారు తన జీవితంలో అన్ని రంగాల్లో రాణించిన వ్యక్తిగా, వ్యవసాయ క్షేత్రంలో, సినీ రంగంలో, అదే రకంగా పత్రికా రంగంలో కూడా అందరి మన్ననలు పొంది ఒక మార్గదర్శిగా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉన్నటువంటి వ్యక్తి. వారి లేని లోటు తెలుగు ప్రజలందరూ కూడా తీరని లోటుగానే భావిస్తూ, వారు ఏ ఆశయాల కోసమైతే జీవితాంతం వారు కృషి చేశారో ఈనాటి యువత, ఈనాటి మరి రాజకీయ నాయకులు సైతం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సిద్ధి కోసం పనిచేసినాడే నిజమైన నివాళులు అర్పిస్తామని, వారికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తాను. పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారిని పెద్దలని వారి యొక్క సందేశాన్ని సామాన్య జీవితం మొదలుపెట్టి తనకంటూ ఒక చరిత్రని రాసుకున్నటువంటి, నిర్మించుకున్నటువంటి నాయకుడు రామోజీరావు గారు. రామోజీరావు గారు ఏ పని మొదలుపెట్టినా, నష్టం వచ్చినా కష్టం వచ్చినా, లాభం నష్టమైనటువంటి దానికి పోకుండా సంపూర్ణంగా దాన్ని అమలు చేసేంత వరకు, దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించేంత వరకు, దాన్ని తీసుకుపోయే వరకు నిద్రపోని వ్యక్తి రామోజీరావు గారు. మొత్తం రాజకీయ వ్యవస్థలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక ద్వారా అనేక రకాల చైతన్యపు మార్గాన్ని అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఈ రాష్ట్రంలో మద్య నిషేధం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి మొత్తం ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణానికి నాంది పలికే పత్రిక కూడా ఆనాడు ఈనాడు పత్రిక. నిక్కచ్చిగా, నిజాయితీగా, ఎవరికి భయపడకుండా, విరవకుండా తనకంటూ ఒక వరుణి సృష్టి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. 151 సీట్లలో గెలిచిన మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేసిందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను ఆత్మకూరు ఆ మాదిగ కులస్తులు ఇప్పుడు కూడా బయట ఉన్నారు. తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు గారిని అడిగి ఒక రోజున తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా వాళ్ళ గ్రామంలో రెస్టోర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నారు. ఏం చేశారు? 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో మీరు పోటీ చేస్తే 2 గెలిచారు. 27 తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది.
మీకు తెలుసా విషయం? ఏ ఎస్సీలున్నా ఎస్సీలున్నా ఎస్సీలే మీకు ఈ రోజున ఈ శిక్ష విధించారు. మేము నీ బానిసలం కాదు, నీ ఓటు బ్యాంకు కాదు. మేము నీ పరిపాలన, నీ నేరాలు ఘోరాలు మాకు నచ్చలేదు. నీ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదు. నీ ప్రజా వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదని చెప్పి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చీకొట్టిన వాస్తవాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. నేను 29 కాన్స్టిట్యున్సీల్లో కేవలం 2 గెలిచారు మీరు. అది కూడా మా వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు గెలిచారు. 27 సీట్లలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా. ఎస్సీలు నీ వెంట లేరు. ఎస్సీలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచారని చెప్పి కూడా నీకు గుర్తు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్టీలు 6 సీట్లుంటే అందులో 2 మాత్రం మీరు గెలిచారు. 4 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇక మీరు నిందించడానికి లేదు, పరనిందం మానుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఇది సరైన విధానం కాదు అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. నేను ఎస్సీలు నీకు ఎందుకు ఓటేయాలండి? ఎస్సీలకు ఎంతో చేశాను అని చెప్పి నంగనాచి మాటలు మాట్లాడుతున్నా. మీరు ఏడుమో పెట్టుకొని మాట్లాడితే ఏమైనా దళితులు కరుగుతారనుకున్నారా? డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారనుకుంటున్నారా? డాక్టర్ సుధాకర్ బెస్ట్ ఎనస్టిస్ట్ ఇన్ దట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారా? ఇసుక దొంగ రవాణా జరుగుతుందని చెప్పినందుకు పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ని శిరోమండనం చేసిన వాస్తవాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు? 5 మీ వైసీపీ వాళ్ళు మా దళిత బిడ్డను మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసిన విషయాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు? మాస్క్ పెట్టుకోలేదని మా కిరణ్ కుమార్ని కొట్టి చంపిన వాస్తవాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆరోపణలు చేస్తే అటువంటి ఆరోపణల నుంచి మరి ఎల్కే అద్వానీ గారిని కూడా మరి ప్రత్యేకత చూపించి అన్న అక్రమ కేసు అని చెప్పి గొంతెత్తి చాటినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు. వారు ఈరోజు స్వర్గస్థులు కావడము నిజంగా తెలుగు ప్రజలకే కాకుండా తెలుగు మరి మీడియాకే కాకుండా యావత్ దేశంలో కూడా చాలా లోటు. వారు స్వర్గస్థులు కావడం అంటే మరి ఆ లోటును పూడ్చడము ఇటీవల కాలంలో ఎవరు చేయలేనటువంటి మరి గొప్ప వ్యక్తిత్వము, గొప్ప శక్తి రామోజీరావు గారు. వారి స్వర్గస్థులు కావడము నేను భారతీయ జనతా పార్టీ తరఫున, నా తరఫున వారికి మరి ప్రగాఢమైనటువంటి మరి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ కష్టకాలంలో అన్ని రకాలుగా భగవంతుడు అండగా నిలబడాలని, వారు చేపట్టినటువంటి మరి వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు అది మీడియా రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శక్తినివ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అత్యధికమైన పెద్ద మరి రామోజీ ఫిల్మ్ స్టూడియో నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. ఎక్కడో మనము మరి అమెరికాలో ఆ రకమైనటువంటి స్టూడియోలను చూస్తాము. సూట్ కేసులో డబ్బులు తీసుకొని వెళ్తే, చెక్ బుక్ తీసుకొని వెళ్తే మొత్తం సినిమా షూటింగ్ అంతా చేసుకొని ఆ రీల్ను బయటికి తీసుకొని వెళ్ళొచ్చు. అన్ని రకాలుగా మరి సినిమా షూటింగ్ కావాల్సినటువంటి వ్యవస్థను ఈనాడు మరి రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు హైదరాబాద్కి ఎవరు వచ్చినా కూడా భారతదేశం నుంచి ప్రతి ఒక్కరు కూడా రామోజీ ఫిల్మ్ స్టూడియో చూడాలనేటువంటి తాత చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఏ రంగంలో తీసుకున్నా, ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మరి స్థానాన్ని, ముఖ్యంగా తెలుగు భాషకు కూడా చాలా గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తెలుగు భాషను ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మద్యపాన నిషేధాన్ని కూడా మరి వ్యతిరేకించి మద్యపాన నిషేధం తెలంగాణలో రావడంలో రామోజీరావు గారు కీలక పాత్ర పోషించారు. ఆ రకంగా ఏ అంశాన్ని ఎంచుకున్నా, ఏ రంగాన్ని తీసుకున్నా ఆయన అన్ని రకాలుగా నమ్ముకున్నటువంటి అంశానికి మరి న్యాయం చేసే విధంగా మరి ముందుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు.
వారు స్వర్గస్థులు కావడము తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, యావత్ దేశానికి తీవ్రమైనటువంటి లోటు. తప్పకుండా ఆ దిశలో మరి వారి కుటుంబ సభ్యులు వారి యొక్క అడుగుజాడల్లో వారు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. వారు భారత ప్రభుత్వం తరఫున పద్మ విభూషణ్గా మరి గౌరవం పొందినటువంటి వ్యక్తి. వారు అనేక వ్యాపార రంగాలలో తెలుగు ప్రజలు గర్వపడేటువంటి పచ్చళ్లను ప్రపంచమంతా పరిచయం చేసినటువంటి వ్యక్తి. అనేక రకాల సందేశాత్మకమైనటువంటి సినిమాలను రూపకల్పన చేసి మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈటీవీ ప్రారంభించి అనేకమైనటువంటి దేశంలోని ఇతర భాషల్లో కూడా ఈటీవీ ఛానల్స్ ప్రారంభించి ఒక తెలుగువాడిగా మరి భారతదేశమంతా కూడా ఈటీవీ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. అంతేకాకుండా ఇటు వ్యవసాయ రంగంలో కానీ, తెలుగు భాషకు సంబంధించినటువంటి విషయంలో కానీ, పత్రికకు సంబంధించినటువంటి జిల్లా ఎడిషన్స్ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. That also CWC today discussed. Basically, the atmosphere in the CWC is entirely different than the atmosphere 4 months before. Our workers are charged, leaders are charged. Now the revival of the Congress party have been started. This is the sentiments of the CWC. Everybody thought that Congress is going to be finished. Then what will happen? Even after election also, final day the exit poll came. That exit poll, this election is a very, very different fight. We have to fight against exit poll also. 3 days we fighted against the exit poll. First evening exit poll come, our communication department had fighted against the exit poll, first, second, third, till fourth. Why this had happened? Because there were several attempts to divert the entire agenda of Congress and India alliance to divisive politics. The BJP government had only one agenda. Narendra Modi led BJP had only one agenda, to divide the people. No answer of unemployment, no answer about price rise, no answer to Agniveer issues. But Congress party and India alliance stood very strongly in that way, that stick with our guarantees, our narrative. This was very fabulous. CWC unanimously acknowledged the greatest service done by our Congress President Mallikarjuna Kharge ji and former President Sonia Gandhi ji and Rahul Gandhi ji and Priyanka Gandhi ji for making Congress party in such a level. We adopted 2 resolutions today. One resolution, I will read it out. I think it is better. This meeting of the CWC congratulates the people of our country for voting so powerfully to preserve our democracy, protect the Republic Constitution and enhance social and economic justice. They have decisively rejected both the substance and style of governance over the past decades. The verdict of the people is not just a political loss, but a moral defeat for the Prime Minister who sought the mandate in his name and ran a campaign anchored in lies,
hate, prejudice, divisiveness, and extreme bigotry. The CWC thanks the people of the country for placing the Indian National Congress. వైసీపీ లీడర్ కొడాలి నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజన్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ, నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు, పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయి, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ, ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ, కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి. వైసీపీ లీడర్ పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి, అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి ఏమే నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా, నువ్వు గెలిస్తే మీ ఊరేగు మా మీద దౌర్జన్యం చేస్తారా, నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు. కేసు లేదు, తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు. ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి మొగుడు, భార్య, పిల్లలు కలిసి తిరగబడితే వాళ్ళ మీద 307 చూడండి పోలీసు. వీళ్ళ మీద కేసు లేదు. వీళ్ళ మీద దాడి చేసిన దానికి, ఇలా ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు. వాళ్ళ మీద 307. దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే ఇదన్నీ సాక్ష్యం, కళ్లతో సాక్ష్యం చూస్తూ కూడా. నేను గొడవ జరుగుతుందని బందర్ డీఎస్పీ గారికి ఫోన్ చేశాను, బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను, పోలీసుని పంపని.
నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను, చెప్పండి అర్జెంటుగా పంపండి. పోలీసు ప్రత్యక్షంగా ఉండగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే, పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే, వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే తిరిగినాడు శవనం. వీళ్ళ కేసు లేదు. ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దునుంచి ఇవాళ ఎమ్మెల్యేలందరం కూడా, మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది, ధ్వంసం చేయిస్తుంది, కత్తిపోట్లకి అంటే అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి, ఏం మాట్లాడట్లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాం, వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మేము ఎమ్మెల్యేలందరం కూర్చుని మాట్లాడుకుంటాకి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్కి. జోగి రమేష్ ని నిర్బంధించారు, పామర్ అనిల్ నిర్బంధించారు, వంశీని నిర్బంధించారు. వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి. అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని, దాడులు చేసే వాళ్ళని, కిరాయి మోకల్ని, అల్లరి మోకల్ని, రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు. మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్నంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తుంటే, ఇళ్లలో ఆడమోగాన్ని కొడుతుంటే మాట్లాడరు, కేసులు కట్టరు. ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా, ఏం చేద్దాం, గట్టిగా పోలీసుని మాట్లాడదామా, పోలీసుని అడుగుదాం, ఇక మీరు కాదు మేమేం చేయలేమండి, చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయొద్దు అన్నాడు, మా చేతులు కట్టేశాడు, మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా ఇక తిరగబడంటారు, ఏం చేస్తాం, కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని. అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం. మేమందరం 7 కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఇక్కడ పోటీ చేసిన 7 అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకున్నాం. కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణ రక్షణ కోసం, ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి. పోలీసు ఇలాగే కనుక కొనసాగిస్తే, పోలీసులు ఇలాగే దౌర్జన్యకాండని మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి? చూస్తూ ఊరుకోలేం కదా. ఇళ్ల మీద పడితే ఏం చేస్తారు? మాన ప్రాణాల కన్నా విలువైంది ఏముంటది? ఆస్తులు పోతే కొని 2 ఏళ్ళో 7 చాకరీ చేసి సంపాదించుకుంటారు. టీవీ పాత్ర అయితే అప్పో సప్పో చేసో, లేదా అడుక్కునో, లేదా కూలి పని చేసో సంపాదించుకుంటారు. కానీ ధ్వంసం చేసి, దౌర్జన్యం చేసి, అసభ్య పదజాలంతో ఆడపిల్లని, ఆడకూతురిని 30 ఏళ్లు కూడా నేను లేవు, 26 ఏళ్ళు, 27 ఏళ్ళు, 25 ఏళ్ల అమ్మాయిని పసిగుడితో కొడుకుని బిడ్డను చేతిలో సంకనేసుకుని ఉంటే లక్షిస్తాను పొడుకు లంజా అని మదం ఎక్కి మాట్లాడారు నవీన్ గారిని రోడ్లెంబడి తిరుగుతుంటే ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్లి పోలీసు. ఏం చేయాలి? అందుకే నిర్ణయించుకున్నాం, చూసుకుని 7 కలిసి ఎస్పీ గారిని కలవాలి, కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గరుండి ధ్వంసరచన చేయిస్తే, దగ్గరుండి ఇళ్ల మీద దాడులు, ఇళ్లు ధ్వంసం చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి. కొడాలి నాని ప్రెస్ మీట్, టీడీపీ శ్రేణులపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.